వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు. రవి కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలో మనం అఖండ భారతదేశ చరిత్రలో రాతి యుగం కాలం నుండి నియోలిథిక్ లేదా నవీన రాతి యుగం కాలం నాటి మానవ చరిత్రకు సంబంధించిన కొన్ని కబుర్లు చెప్పుకున్నాం. మానవ పరిణామం అనేది ఒక సంఘటన కాదు, క్రమక్రమంగా జరిగిన ప్రక్రియ. సుమారు 2.4 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్భవించిన హోమో హోబిలిప్ రాతి పనిముట్లు తయారు చేయగల సామర్థ్యం కారణంగా హోమో జాతిని మొదటి మానవ జాతిగా పరిగణించబడింది. హోమియన్లను కాలాన్ని రాతి యుగముగా పేర్కొన్నారు. తరువాత వేటగాళ్ల నుండి స్థిర నివాసాలు, వ్యవసాయము జాలకు పరివర్తన చెందిన మానవుల్ని నవీన రాతి యుగం లేదా నియోలిథిక్ లేదా మధ్య రాతి యుగం కాలంగా పరిగణించారు. నా గత వీడియోలో సింధు పరివాహక లోని రాతి యుగం కాలము నుండి నవీన రాతి యుగం కాలంకి సంబంధించిన కొంతమేరకు సమాచారాన్ని కబుర్లుగా తెలియచేశాను. అలాగే తమిళనాడులోని వైగై నది పరివాహక ప్రాంతంలో మదురైకి 12 కిలోమీటర్ల దూరంలో గల కీలడి గ్రామంలో లభించిన నాగరికతను తెలియచేశాను. మరియు ఈజిప్ట్ విషయాలను టర్కీ సిరియా సరిహద్దు గల లభించిన రాతి యుగం కాలం నాటి చెందిన గోబెక్కే లో గల మానవ మనుగడకు చెందిన కబుర్లు తెలియచేశాను. ఒక్కసారి దాన్ని కూడా మీరు చూడండి. ఇక మనం ఈ రోజు మన వీడియోలో అఖండ భారతదేశ చరిత్రలో భాగంగా ప్రస్తుత భారతదేశంలోని దక్షిణ భారతదేశానికి ప్రస్తుత రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నియోలిథిక్ కాలానికి నాటి మానవ మనుగడకు చెందిన కబుర్లు తెలుసుకుందాం. నా గత వీడియోలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని కబుర్లు మినహా మిగిలిన కబుర్లు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పూర్తి స్థాయి ఆధారాలు లభించినప్పటికీ రాతి యుగం కాలం నాటి మానవులు వాడిన పనిముట్లు, మధ్య రాతి యుగం కాలం నాటి మానవులకు చెందిన ఆధారాలు కొన్ని మాత్రమే పురాతన పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. కారణం అనేక వేల సంవత్సరాల నుండి ప్రకృతి వైపరీత్యాలు ఆ ప్రాంతంలో అధికం. చాలా వరకు ఆధారాలు భూగర్భంలో ఉండిపోయాయి. నేడు ఆ ప్రాంతాల్లో వ్యవసాయ భూములుగానో స్థిర నివాసాలుగానో మారిపోవడంతో తక్కువ ఆధారాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇక మనం తెలంగాణలో మధ్యరాతి యుగం కాలం నాటి పురాతన మానవ మనుగడకు చెందిన కబుర్లు తెలుసుకుందాం. తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాలలో చరిత్రలో నియోలిథిక్ కాలము ఆధిపత్యం చెలాయించింది. ఇది సంచార వేటగాళ్ల జీవనాన్ని నుండి స్థిర జీవన విధాన పరివర్తన చెందడం ద్వారా వ్యవసాయము, జంతువుల పెంపకము ప్రారంభించడంతో జీవనాన్ని సాగించారు. తెలంగాణలో ఉట్కూరులో తోబా విస్ఫోటనానికి చెందిన బూడిద దెబ్బలు, మెరుగుపట్టిన రాతి పనిముట్లు, అలాగే గద్వాల్ జిల్లా ఐజా, హైదరాబాద్ నగరం సమీపంలోని కోకాపేట, పెదపల్లి జిల్లా కదంబాపూర్, వనపర్తి జిల్లా పొదురులలో కూడా నవీన శిలాయుగం మానవ మనుగడకు చెందిన అనేక ఆనవాళ్లు లభించాయి. ఇంకా మహబూబ్ నగర్ జిల్లా పిక్లీ హాల్లో నియోలిథిక్ కాలం నాటి బూడిద దెబ్బలు కనుగొనబడ్డాయి. అలాగే జయశంకర్ జిల్లా భూపాలపల్లిలోను పాండవుల గుట్టపై సుమారు క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల కాలం నాటి చిత్రాలు కనుగొనబడ్డాయి. వీటిలో జిరాఫీ వంటి జంతువుల చిత్రాలతో పాటు నాటి వన్యప్రాణుల చిత్రాలు, నాటి వాతావరణము గుర్తించబడ్డాయి. అలాగే భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రామ్రతోగుల్లో కూడా నవీన శిలాయుగం కాలం నాటి ఆనవాళ్లు గుర్తించారు. తరువాత మనం కర్ణాటకలో కొన్నింటిని పరిశీలిద్దాం. క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల కాలంలో కర్ణాటక వేటగాళ్ల
సమాజానికి నిలయంగా ఉండేది. నియోలిథిక్ కాలంలో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల సమయంలో వ్యవసాయము, స్థిర నివాసము ఏర్పాటుతో స్థిర జీవితం నాటి మానవులు ఆరంభించారు. క్రీస్తు పూర్వం 12,000 సంవత్సరాల కాలంలో ఇనుప సాంకేతికత, మైక్రోలిథిక్ బ్లేడ్లు, రాతి మరియు ఎముకలతో తయారు చేసినట్లు ఆధారాలు లభించాయి. రాయచూరు జిల్లా లింగనూరులో చేతి గొడ్డలి మరియు ఇంకా అనేక రాతి ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లభించాయి. ఈ కాలంలో మట్టి లేదా రెల్లుగడ్డితో నిర్మించిన వృత్తాకార లేదా దీర్ఘచతురస్రాకార ఇళ్లను నిర్మించుకునేవాళ్ళు. నిత్య జీవనానికి, వ్యవసాయానికి, జంతువుల గొర్రెల పెంపకానికి చేపట్టి జీవనాన్ని కొనసాగించారు. అలాగే మెగాలిథిక్ శ్మశాన వాటిక కూడా నిర్మించుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. హీరా బెకర్ మెగాలిథిక్ శ్మశాన వాటిక నాటి ప్రజల అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలకు నిదర్శనం. పెద్ద రాతి పలకలు శ్మశాన వాటికల్లో లభించాయి. కుండలు తయారీ, చాపలు ముద్రించటం సామాను ఉదాహరణగా లభించాయి. ఈ ప్రాంతంలో రాతియుగం మానవులు మంచి ఆధ్యాత్మిక సాంస్కృతిక పద్ధతులను పాటించేవారు. తరువాత కాలంలో అనేకమైన శివలింగాలు శివ ఆధ్యాత్మికతకు, సాంస్కృతికు ఆనవాళ్లుగా లభించాయి. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లోని నవీన రాతియుగం ఆనవాళ్ల గురించి పరిశీలిద్దాం. అఖండ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు అతి ముఖ్యమైన చరిత్ర ఉంది. సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి మానవుల ఉనికి సంబంధించిన పురాతన ఆధారాలు కృష్ణా, గోదావరి లోయల్లో ఉన్నాయి. అయితే ఎక్కువ భాగం వేద కాలంతో ప్రారంభం అవుతుంది. అంటే నమోదు చేయబడిన చరిత్రలో క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల మహాభారత ఇతిహాసంలో కూడా ఆంధ్రులను ఈ ప్రాంతంలో ఒక తెగగా గుర్తించారు. మహాజనపద యుగం అంటే గోదావరి, కృష్ణా నదుల మధ్య పరివాహక ప్రాంతాన్ని నాడు రాష్ట్రగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటి గ్రంథాల్లో 16వ మహాజనపదంలో ఒకటిగా ప్రస్తావించబడింది. ఇది అన్ని కూడా అధిక భాగం సంస్కృత ఇతిహాసాల్లో అయితే నాటి లిఖిత పూర్వక ఆధారాలు లభించాయి. అఖండ భారతదేశ చరిత్ర పార్ట్ 1లో నంద్యాల జిల్లా జ్వాలాపురం గ్రామంలో జుర్రేను నదీ ప్రవాహక ప్రాంతంలో లభించిన అనేక రాతియుగం కాలము మరియు నవీన రాతియుగం కాలం నాటి మానవుల వాడిన అనేక పనిముట్లు గురించి తెలియచేశాను. ఒక్కసారి ఆ వీడియో పరిశీలించండి. రోబో విస్ఫోటనంలో ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ముఖ్య ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి సగలేరు నదీ పరివాహక ప్రాంతము, అలాగే గుండ్లకమ్మ పరివాహక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా రాతియుగం, నవీన రాతియుగం కాలం నాటి మానవుల ఉనికికి సంబంధించి లభించాయి. తరువాత తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నియోలిథిక్ కాలం నాటి కబుర్లు తెలుసుకుందాం. ముందుగా తమిళనాడు గురించి తెలుసుకుందాం. తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో నవీన రాతియుగం నాగరికతను అఖండ భారతదేశంలో కాకుండా ప్రపంచంలోని అన్ని నాగరికతలతో పోల్చి చూడవలసి ఉంటుంది. తమిళనాడులోని వైగై నదీ పరివాహక ప్రాంతం, ఇది మదురైకి 12 కిలోమీటర్ల దూరంలో కీలడి ప్రాంతంలో లభించింది. రాతియుగం, నవీన రాతియుగం ఆనవాళ్ల గురించి నా గత వీడియోలోనే తెలియచేశాను, ఒకసారి చూడండి. వాస్తవానికి తమిళనాడు సముద్ర తీరము అధికం, సమీపము, పైగా ప్రకృతి వైపరీత్యాలు అధికం. ఆ కాలం నాటి ఆధారాలు లభ్యత కష్టం. గత అంతా ప్రకృతి వడిలో నిశ్చలంగా ఉండిపోయింది. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు కూడా ఉంది. క్రీస్తు పూర్వం 6000 నుండి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల మధ్య
మెసోలిథిక్, మైక్రోలిథిక్ మరియు ప్రారంభ నియోలిథిక్ కాలంలో నదీ లోయలో చిన్న చిన్న పనిముట్లు వేటగాళ్లు వినియోగించేవారు. సంగం యుగం కాలం నుండే సంక్లిష్టమైన సంస్కృతులు ఇక్కడ అభివృద్ధి చెందాయి. క్లిష్టమైన సంస్కృతి నుండి తమిళనాడు సంస్కృతులు పునాది వేసింది. ఇది శ్రీలంక మరియు దక్షిణ భారతదేశం అంతటా సంభాషణలతో సంబంధం ఉన్నాయి. దీనిని కుమారీ ఖండం అని కూడా నాడు సాంప్రదాయంగా పిలుస్తుండేవారు. వీడియోలో తర్వాతి భాగంగా కేరళ రాష్ట్రం గురించి కబుర్లు చెప్పుకుందాం. క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కాల మధ్యలో, అంటే వేటగాళ్ల నుండి స్థిర నివాసాలు మరియు వ్యవసాయము పరివర్తన చెందిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. అధికంగా ఆధారాలు లభ్యం కాలేదు, కానీ కొన్ని పురాతన పరిశోధనలు లభించాయి. ఆధారాలు మేము ముందుకు తీసుకొని వచ్చాను. వాయనాడు జిల్లాలో ఎడుక్కల్ గుహలోని రాతి చెక్కడాలు, ఇడుక్కి జిల్లాలో మరయార్ ప్రాంతంలో డోల్మెన్లు, వీటిని మునియాగం అని పిలుస్తారు, వంటివి నాటి మానవుల ఉనికిని సూచిస్తున్నాయి. ఎడుక్కల్ గుహలోని రాతి కళ మరియు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కాలం నాటివి మానవులు, జంతువుల బొమ్మలు మరియు రేఖా నమూనాలు కనిపిస్తాయి. సింధు నియోలిథిక్ కాలంలో వ్యవసాయము, పశుపోషణ మరియు మొక్కజొన్న క్రషర్లు మరియు మిల్లు రాళ్లు లేదా తిరగళ్ళు, రోకళ్ళు వంటివి వస్తువులు వినియోగంతో ఆహార ప్రాసెసింగ్ పరిజ్ఞానం తెలుపుతున్నాయి. మెరుగుపట్టిన చేతితో తయారు చేసిన కుండలు, ముతక మరియు చేతితో తయారు చేసిన వస్తువుల వినియోగం కొన్ని ఆధారాలను లభ్యమయ్యాయి. ఆ కాలంలోనే సామూహిక నమ్మకాలు అధికం, కళాత్మక వ్యక్తీకరణపై అంతర్దృష్టిని తెలియజేస్తున్నాయి. నిర్దిష్ట ఎముకను కలశాలలో లేదా రాతితో కత్తిరించిన గదుల్లో పాతిపెట్టడం వంటి ఖనన పద్ధతులను కూడా నాటి మానవులు అభివృద్ధికి, సామాజిక ఆచారాలను సూచిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలంలో సింధు నది నాగరికతతోనూ సుమేరియన్లతోనూ వ్యాపార సంబంధాలు ప్రారంభించి తరువాత కాలంలో వాణిజ్యములో పాల్గొన్నారు. తరువాత రాజ్యాలుగా లేదా తరువాతి కాలంలో రాజ్యాలుగా అర్బనైజేషన్ చరిత్రకు నాంది పలికారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటకలలో సంస్కృత భాష అనేక సంవత్సరాలు వెల్లివిరిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్.